జాదూగర్ ఈ ప్లేస్ జార్ఖండ్లో ఉంది. కానీ ఈ ప్లేస్ పేరు చాలామందికి తెలియదు. కానీ ఈ ఏరియాకి ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీతో ఒక పెద్ద కనెక్షన్ ఉంది. జాదూగరాలో ఇండియాస్ ఫస్ట్ యురేనియం మైన్ ఉంది. ఈ మైన్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి యురేనియం సప్లై చేస్తుంది. ప్రతి ఇయర్ న్యూక్లియర్ రియాక్టర్కి ఫ్యూల్ ఇస్తుంది. ఈ స్టోరీ 1960లో స్టార్ట్ అయింది. అప్పుడు జాదూగరాలో యురేనియం డిస్కవర్ అయింది. ఇండియా కూడా న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్ యూసెస్కి, డిఫెన్స్ పర్పస్కి డెవలప్ చేయాలని చాలా ఆశలు పెట్టుకుంది. 1967లో జాదూగరా మైన్ స్టార్ట్ అయింది మరియు ఇది ఇండియాస్ ఫస్ట్ యురేనియం మైన్ అయింది. ఈరోజు ఈ మైన్ కంట్రీకి న్యూక్లియర్ ఎనర్జీ ఇవ్వడంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఈ సక్సెస్ స్టోరీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. లోకల్ విలేజెస్కి మైనింగ్ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ గురించి చాలా కన్సర్న్స్ ఉన్నాయి. యురేనియం వేస్ట్ని ఇక్కడ టేలింగ్ పాండ్స్లో వేస్తారు. ఇక్కడ వాటర్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ దొరికాయి. దానికి రీజన్ ఇక్కడ టేలింగ్ పాండ్స్లో యురేనియం వేస్ట్ వల్ల. ఈ టేలింగ్ పాండ్స్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో అయి ఫ్రెష్ వాటర్ పాండ్స్లోకి వస్తాయి. ఈ వాటర్ అక్కడి లోకల్ పీపుల్ యూజ్ చేస్తారు. ఈ వాటర్ వాళ్ళ బాడీలోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి స్కిన్ డిజీజెస్, క్యాన్సర్ అండ్ అబ్నార్మల్ పిల్లలు పుడుతున్నారు. ऐसे बच्चे दिखे और ऐसे नवयुवक दिखे कि जो 20-25 साल से कम उम्र के थे और उनमें कुछ जन्मजात विकलांगताएं देखी. यानी कैंसर जब होता है उसके पहले, चमड़ी का कैंसर होने के पहले इस तरीके का होता है, वो भी मुझे देखने को वहाँ पर मिला. వర్స్ట్ పార్ట్ ఏంటంటే యురేనియం మైనింగ్ వల్ల ఎఫెక్ట్ ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వవు. అక్కడ మనం 1-2 ఇయర్స్ ఉన్నా కూడా మనకి ఏమి కాదు. కానీ అక్కడ పాస్ట్ 50 to 60 ఇయర్స్ నుంచి ఉన్న ఫ్యామిలీస్కి చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి. ఈవెన్ ఒక లేడీకి 6 మంది పిల్లలు చనిపోయి పుట్టారు. ఐ థింక్ అక్కడ ఒక ప్రాపర్ హెల్త్ సర్వే చేయాలి అండ్ లోకల్ పీపుల్ని రీలొకేట్ చేయాలని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్.